ఈ వీడియో వచ్చేసి మాది డే 2 మున్నార్ ట్రిప్. ఇది ఎర్రవికులం నేషనల్ పార్క్ అయితే వచ్చేస్తున్నాము. సో మున్నార్ నుంచి మనకి ఇది 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ కోసం ఇక్కడ క్యూలో నిల్చున్నాము. టికెట్ కాస్ట్ అయితే 200 రూపీస్ పర్ హెడ్. సో ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంటుంది, పైకి తీసుకెళ్తారు, బస్సెస్ వస్తాయి. సో టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా క్యూలో నిల్చున్న తర్వాత బస్సెస్ వస్తే హాఫ్ అన్ అవర్ పైకి తీసుకెళ్తారు. రైట్ సైడ్ మొత్తం మనకి కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో బస్ జర్నీలో ఇక్కడ వాటర్ ఫాల్ యాడ్ చేశాను. సో ఈ నేషనల్ పార్క్లో ఆన్ ద వేలో ఆ వాటర్ ఫాల్ వచ్చేసి సో ఇక్కడ పైకి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ వెదర్ మొత్తం కూడా మేఘాల్లో మధ్యలో ఉన్నాము అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. లిటరల్గానే అంత పైకి వచ్చేసాము, అంత హిల్లీ ఏరియా పైకి వచ్చేసాము. మొత్తం కూడా బస్ జర్నీ పైకే ఉంటుంది. ఒక సైడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్ దారి మొత్తం కనిపిస్తాయి. ఆ హాఫ్ అన్ అవర్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో వాటర్ ఫాల్ యాడ్ చేశాను కదా, అది కూడాను. ఇక్కడ తార్ యానిమల్ ఈ ఎర్రవికులం నేషనల్ పార్క్లో మొత్తం కూడా ఈ తార్ యానిమల్ స్పెషల్. సో ఈ యానిమల్ తప్ప ఏ యానిమల్ ఇక్కడ కనిపించదు. ఇది వచ్చేసి ఇండియన్ వైల్డ్ గోట్స్ అంటారు, ఇంకా ఇండియన్ తార్. ఇక్కడ పైన వచ్చేసి స్టోరీ ఆఫ్ ద పార్క్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్స్, ఇక్కడ యానిమల్, ఇంకా హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ ఉంది. సో అన్నీ కూడా క్యాప్చర్ చేశాను, ఏ పిక్ కూడా నేను వదలలేదు. సో మీకు ఏమైనా డౌట్ వస్తే, ఏమైనా చదవాలనుకుంటే వీడియోని పాస్ చేసుకొని అక్కడ ఉన్న స్టోరీ మొత్తం చదవచ్చు. స్టోరీ ఆఫ్ ద పార్క్ ఇలా మొత్తం బోర్డ్స్తో హ్యాంగ్ చేశారు. ఇక్కడ చూసారా, ఇది మొత్తం తార్ యానిమల్ అనమాట. ఇక్కడ తప్ప ఎక్కడ నేనైతే చూడలేదు. సో మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వచ్చేసి డే 1 ట్రిప్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా పోస్ట్ చేస్తున్నాను. చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో దీనికంటే డే 2లో పార్ట్ 1 వీడియో కూడా పోస్ట్ చేశాను. అది వచ్చేసి జీప్ సఫారీ. ఎర్లీ మార్నింగ్ 5:30 to 8:30 ఉంటుంది. 3 అవర్స్ 5 ప్లేసెస్ కవర్ చేసాము. బట్ ఇది ట్రిప్లో ప్లాన్ కాదు, బట్ డ్రైవర్ చెప్తే మేము వెళ్ళాము. బట్ దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో మున్నార్లో డే 2లో పార్ట్ 1 అని వస్తుంది. దీనికంటే ముందు వీడియో. ఎర్రవికులం నేషనల్ పార్క్ అంటే నేను అన్ని యానిమల్స్ ఇంకా డిఫరెంట్ బర్డ్స్ అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే అస్సలు రీచ్ అవ్వలేదు. ఇదేంటంటే ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ చేసాము ఈ నేషనల్ పార్క్లో. చాలా హైట్లోకి తీసుకెళ్తారు. ఆ బస్ జర్నీ అన్నాను కదా, చాలా హైట్లోకి తీసుకెళ్తారు. అక్కడ మొత్తం వెదర్ చాలా బాగుంటుంది. మధ్యలో మేఘాల్లో ఆ వాటర్ మన మీద పడితే, మన మీద పడుతూ ఒక సైడ్ టీ ప్లాంటేషన్స్, ఈ తార్ యానిమల్స్ మధ్యలో ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక 1 కిలోమీటర్ ఇంకా పైకి మనకి తార్ రోడ్డు ఉంటుంది. ఆ తార్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మధ్యలో వెదర్ కానీ కొండలు, లోయలు, ఫాగ్స్, మంచిగా వర్షం అంటే ఆ మంచులో, అది ఫాగ్లో ఉన్న వాటర్ అనమాట మీద పడుతూ ఉంటుంది. సో అంటే మనం 1 అవర్ మంచిగా స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే. ఇక్కడ ఫుడ్ అలా వచ్చేసి పైన క్యాంటీన్స్ కూడా ఉన్నాయి. కింద కూడా మొత్తం మనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంలో సో ఇక్కడ లంచ్ కూడా కింద చేసేసుకోవచ్చు. ఈ ఇటనరీలో మనకి అంటే మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎగ్జాక్ట్గా అనమాట షెడ్యూల్ అనేది బాగుంటుంది. ఎక్కడ అంటే లంచ్కి ప్లేసెస్ కానీ ఏది కూడా మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా ఇది బాగాలేదు అనడానికి లేదు, అన్నీ చాలా బాగున్నాయి. జీప్ సఫారీ ఇంక్లూడ్ చేయలేదు, బట్ మేమైతే ఓన్గా వెళ్ళిపోయాము. దాని డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా, ముందు వీడియోలో ఉన్నాయి. ఇక్కడ అంటే అన్నీ క్యాప్చర్ చేశాను. అంటే ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే కూడా మొత్తం అర్థమయ్యేటట్లు మ్యాక్సిమం అయితే పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్రవికులం నేషనల్ పార్కు అండ్ ఈ సరౌండ్ ఏరియా మొత్తము అక్కడ మ్యాప్ ఉంది. సో పైన వెదర్ చూసారా, అందరూ బస్సెస్ నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి పైకి ఇలా తార్ రోడ్లో పైకి ఉంటుంది. సో మధ్యలో తార్ యానిమల్స్ ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. పక్కనే అంటే ఇలా ఉంటుంది, పక్కన లోయలాగా. ఇంకా అంటే ఫారెస్ట్ టైపే ఉంటుంది. సో అక్కడ ఉంటాయి, మధ్యలో ఇవి రోడ్డు మధ్యలో కూడా వస్తుంటాయి.
ఈ తార్ యానిమల్ని వైల్డ్ గోట్స్ కూడా అంటారు కదా, ఈ గోట్స్ లాగే ఉంటుంది మొత్తం కూడాను. బట్ వైల్డ్గా అంటే గోట్స్ కొంచెం చూడడానికి అలా ఉంటాయి కదా, ఇది వైల్డ్ గోట్స్. ఈ యానిమల్స్ని నేను ఇక్కడే చూసాను. ఇక్కడ స్పెషాలిటీనే ఈ నేషనల్ పార్క్లో తార్ యానిమల్ అనేది స్పెషాలిటీ. సో ఇటు సైడ్ రైట్ సైడ్ చూసారా మొత్తం ఫాగ్తో ఉంది. ఒక్కొక్క 10 మినిట్స్ కల్లా వెదర్ చేంజ్ అయిపోతుంది, ఫుల్ ఫాగ్, మొత్తం డ్రిజ్లింగ్ లాగా. ఇంకా ఒక సైడ్ మొత్తం టీ ప్లాంటేషన్స్ కనిపిస్తుంటాయి. ఇంకొకటి ఆ తార్ రోడ్ 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ పైకి వెళ్ళాలి, అంటే పైకి ఎక్కుతూ ఉంటాం అనమాట. సో దాని తర్వాత స్టాప్ చేశారు. బట్ నేను గమనించింది ఏంటంటే అక్కడ నుంచి కొంతమంది విలేజ్ కూడా వెళ్తూ ఉన్నారు అక్కడ నుంచి. ఇదేదో చెట్టు మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటే ఇక్కడ క్యాప్చర్ చేశాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్ ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ నడవలేకపోయినా కానీ ఇక్కడ చిన్న వెహికల్స్ ఉంటాయి, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ పట్టే వెహికల్. సో అది తీసుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ చెప్పారు. సో ఈ 1 కిలోమీటరు మనం ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతారు. అంత 1 కిలోమీటర్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొచ్చి ఈ క్యాంటీన్ దగ్గర డ్రాప్ చేస్తారు. దానికి వచ్చేసి ఒక్కసారి అనమాట ఆ జీప్కి 800 రూపీస్, అంటే మ్యాక్సిమం 5 పర్సన్స్ పడతారు అంతే. ఇవి చూసారో రోడ్ల మీదకి తారు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు మళ్ళీ వాటిని పక్కకు పంపించేస్తారు. సో ఈ యానిమల్ అయితే చాలా బాగుంది, మనల్ని ఏం అనవన్నమాట. సో మనం దగ్గర ఉన్నా కానీ అలా అనేసి అవి భయపడ్డము, అంటే ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది, భయపడ్డము దూరం వెళ్ళిపోవడం అలా కూడా ఉండదు. ఎక్కడ చూసినా కానీ ఆ తార యానిమల్సే ఇంకా చాలా కనిపిస్తాయి అన్నమాట. నంబర్ ఆఫ్ సమ్ హండ్రెడ్స్లో మొత్తం ఇదే యానిమల్ ఉంటుంది. కేరళలో నేను ఒకటి గమనించింది ఏంటంటే ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ హాట్ వాటర్ ఇస్తారు. సో వాళ్ళు ఇంకా నార్మల్గా మనం ఎలా అయితే చల్లగా నీళ్ళు తాగుతామో, అంటే నార్మల్ వాటర్ తాగుతామో, వాళ్ళు అదే ప్లేస్లో హాట్ వాటర్ తాగుతారు అనుకుంటా. సో నేను మ్యాక్సిమం హోటల్స్లో ఇదే ఇచ్చారు. ఇంకొకటి రైస్ గురించి వస్తే మనము అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళకి వైట్ రైస్ అని చెప్తే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా సీటింగ్ మొత్తం బ్యాంబూస్తోనే, ఓన్లీ ఆ వుడ్తో ఆ కర్రతోటే మొత్తం ఇవన్నీ కట్టారు. మధ్యలో నెయిల్స్ యూజ్ చేసుకొని ఆ బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ని రౌండ్గా చేసేసి మధ్యలో నెయిల్స్ వేసి పెద్ద మన ఇది ఉంటుంది కదా టేబుల్ కూర్చోవడానికి, అది ఉంది, అలా చేశారు. ఇంకో పార్క్ కూడా ఉంటుంది, కొంచెం వీడియో ముందు ఉంటుంది ఒక పార్క్. ఆ పార్క్ కూడా ఆర్చ్ అనేది బ్యాంబూస్తోనే లోపల కూర్చోవడానికి, ఇంకా బ్రిడ్జ్ కూడా మొత్తం బ్యాంబూ ట్రీస్తోనే చేశారు. అదొకటి చాలా బాగుంది. సో ఈ ట్రిప్లో మేమైతే 5 days చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కమింగ్ వీడియోస్లో కూడా మిగతా అన్నీ నేను పోస్ట్ చేస్తుంటాను, Day 3, Day 4 అండ్ Day 5 కూడాను. సో ఎక్కడైతే సీనరీస్ బాగున్నాయో అక్కడ మ్యాక్సిమం నేను వీడియోస్ ఫొటోస్ కూడా మేము తీసుకున్నాము, వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇది చాలా పైకి వెళ్ళాము కాబట్టి పక్కన మొత్తం ఫాగ్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి మధ్యలో వాటర్ ఫాల్స్. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఇలా హిల్ కిందకి డౌన్గా ఉంది. ఇక్కడ మొత్తం అక్కడక్కడ మొత్తం తార యానిమల్సే ఉంటాయి. ఆ యానిమల్ తప్ప ఇంకే యానిమల్ మనకు కనిపించదు. సో మీ ట్రిప్లో మాత్రం ఈ ఎరావికుల నేషనల్ పార్క్ని అస్సలు మిస్ అవ్వద్దు. సో 1 hour మనం మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ పార్క్ మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది. సో మనం తిన్నవి క్యాంటీన్ దగ్గర అక్కడే ప్లాస్టిక్ కానీ ఏది ఉన్నా కానీ డస్ట్బిన్స్ అక్కడే ఉంటాయి, అక్కడ నుంచి క్యారీ చేయనివ్వరు. మొత్తం ఎంటైర్ ఆ అరౌండ్ 1 kilometer, నాట్ ఎగ్జాక్ట్లీ, మొత్తం కూడా ఫుల్ అంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఇది వచ్చేసి కురించి గార్డెన్, ఇది చెప్పాను కదా బ్యాంబూస్తో అన్నీ తయారు చేశారని. అక్కడ చూసారా వంతెన, బ్రిడ్జ్ టైప్ ఉంది చూసారా, ఒక పర్సన్ నిల్చున్నారు, అది వచ్చేసి మొత్తం బ్యాంబూస్తోనే కట్టారు. ఈ మొత్తం ప్రహరీ గోడలాగా అదొకటి, ఈ ఆర్చ్ చూడండి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న బ్యాంబూ స్టిక్ని అలా వంచేసి అవి అటాచ్ అవ్వడానికి నెయిల్స్ పెట్టారు. ఇది ఇంకా టాప్ పైకి రీచ్ అయిపోయాము. సో ఎక్కడ చూసినా కానీ మొత్తం బ్యాంబూ ట్రీ స్టిక్తోనే మొత్తము ఇలా చుట్టారు కూర్చోవడానికి కానీ ఎక్కడైనా కానీ. సో ఇదే ఇంకా లాస్ట్ పాయింట్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళనివ్వరు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా వీడియోస్ పెట్టాను. ఇంకా మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.